ఈరోజు మన దగ్గర ఒక ప్రత్యేకమైన సమాచారం ఉంది. మన శ్రోత ఒకరు ఈ మధ్య ఒక ధ్యాన శిబిరానికి వెళ్ళొచ్చినప్పుడు రాసుకున్న కొన్ని నోట్స్ పంపారు. ఇందులో వాళ్ళు నేర్చుకున్న విషయాల కన్నా స్వయంగా అనుభవించిన కొన్ని లోతైన సత్యాల గురించి రాశారు. ఇది కేవలం పుస్తకాల్లో చదివే తత్వశాస్త్రంలా లేదు, మనల్ని మనమే ఒక సజీవ ప్రయోగశాలగా మార్చుకొని మన అనుభవాలనే సూక్ష్మదర్శిని కింద పెట్టి చూసినట్లుగా ఉంది. మనమీరోజు చేయబోయేది అదే. ఈ నోట్స్ ఆధారంగా మన అనుభవాల స్వభావం గురించి వెల్లడైన 3 ప్రాథమిక సత్యాలను లోతుగా పరిశీలిద్దాం. ఇవి మన జీవితంలో ఎదురయ్యే మార్పు, అసంతృప్తి, ఇంకా మనసు పనిచేసే తీరుపై ఒక కొత్త వెలుగును చూపిస్తాయి. సరే, ఇక దీన్ని విడమరచి చూద్దాం. ఈ నోట్స్లో మొదటగా నన్ను ఆకట్టుకున్న విషయమేంటంటే, ప్రతిదీ నిరంతరం మారుతూ ఉంటుందనే అవగాహన. 2 వరుస క్షణాల్లో ఏదీ ఒకేలా ఉండదు అని రాశారు. వామ్మో, ఇది చాలా పెద్ద మాటలా ఉంది. అంటే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఈ క్షణానికి, తర్వాతి క్షణానికి మధ్య ప్రపంచం మారిపోతుంది, మన శరీరంలో కణాలు మారిపోతాయి, మన ఆలోచనలు కూడా. ప్రతీదీ పుడుతుంది, కొంతకాలం ఉంటుంది, తర్వాత అంతరించిపోతుంది. దీనికి మినహాయింపుల్లేవని చాలా స్పష్టంగా ఉంది. అయితే ఇక్కడే నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఒకటుంది. ఈ నిరంతర మార్పును చూసినప్పుడు దుఃఖం కాకుండా ఒక రకమైన అద్భుతమైన ఆనందం కలుగుతుందని రాశారు. ఇది వినడానికి చాలా చిత్రంగా ఉంది కదా. అవును. మనకు ఇష్టమైన వాళ్ళు, మన ఆస్తులు, చివరికి మన యవ్వనం అన్నీ చేజారిపోతున్నాయని తెలిసినప్పుడు ఆనందం ఎలా సాధ్యం? ఈ అనుభవాన్ని ఒక గొప్ప ప్రవహించే నదితో పోల్చారు. ఆ నదిలో మనవన్నీ కొట్టుకుపోతుంటే దాన్ని ఒడ్డున కూర్చుని చూస్తూ ఆనందించడం ఎలా? చాలామందికిది భయాన్నే కలిగిస్తుంది. మీరు చెప్పింది నిజం. సాధారణంగా మనకు మార్పు అంటే భయం. ఎందుకంటే మనం మార్పును ఒక నష్టంగా చూస్తాం. మనకు ఇష్టమైన క్షణాలను, వస్తువులను, సంబంధాలను గట్టిలా పట్టుకోవాలని చూస్తాం. కాని ఈ నోట్స్ వివరిస్తున్న అవగాహన స్థితిలో మన దృక్పథంలోనే ఒక ప్రాథమిక మార్పు వస్తుంది. ఆ పట్టుకోవాలనే ప్రయత్నం ఎంత నిరర్థకమో స్పష్టంగా కనిపిస్తుంది. మీరు చెప్పిన నదిరూపకమే తీసుకుందాం. నీటిని పిడికిలితో పట్టుకోగలమా? అస్సలు ముడియదు. ఎంత గట్టిగా బిగించినా అది జారిపోతుంది. ఆ ప్రయత్నంలో మనకి మిగిలేది అలసట, నిరాశ. అలా కాకుండా ఆ ప్రవాహాన్ని వ్యతిరేకించటం మానేసి దాని కదలికను, దాని శక్తిని, దాని సౌందర్యాన్ని కేవలం గమనించడం మొదలుపెడితే ఆ పోరాటం ఆగిపోయినప్పుడు ఒక రకమైన స్వేచ్ఛ, ప్రశాంతత కలుగుతాయి. ఆ పోరాటం లేకపోవడమే ఇక్కడ ఆనందానికి మూలం. ఆ మార్పును అంగీకరించడంలోనే ఆనందముంది. అందుకే తూర్పు దేశాల తత్వశాస్త్రంలో అనిత్య అనే భావనకి అంత ప్రాముఖ్యత ఇచ్చారు. అంటే ప్రతిదీ అశాశ్వతమని గ్రహించడం. ఇది విచారకరమైన విషయం కాదు, స్వేచ్ఛనిచ్చే సత్యం. అంటే ఒక అందమైన సూర్యాస్తమయాన్ని చూస్తున్నప్పుడు అయ్యో ఇదైపోతుందే అని బాధపడటం మానేసి ఉన్నంతసేపు దాన్ని ఆస్వాదించడం లాంటిదా? సరిగ్గా అదే. దాన్ని పట్టుకోవాలని ప్రయత్నించే కొద్దీ ఆ క్షణాన్ని కోల్పోతాం. అదే దాని ప్రవాహంలో ఉంటే ఆ అనుభవం సంపూర్ణంగా ఉంటుంది. నాకు ఇప్పుడు కొంచెం అర్థమవుతోంది. సరే, ఇది బయటి ప్రపంచం గురించి. మన ఇల్లు, మన కారు, మన సంబంధాలు అన్నీ మారుతాయి. కానీ మన లోపలి ప్రపంచం సంగతేంటి? నా మనస్సులో ఆలోచనలు ఒక ప్రవాహంలా కాకుండా ఒక గందరగోళంలా ఉంటాయి. ఈ నోట్స్ దాని గురించేమైనా చెప్తున్నాయా? ఖచ్చితంగా. అక్కడికే వస్తున్నాను. ఈ నోట్స్లోని రెండవ ముఖ్యమైన అంశం అదే. ఈ మార్పులను గమనిస్తున్నప్పుడు కేవలం బయటి ప్రపంచమే కాదు, మన అంతర్గత ప్రపంచంలో కూడా ఒక స్పష్టమైన క్రమం, ఒక నియమం కనిపిస్తోందని చెప్తున్నారు. మన మానసిక, ఇంద్రియ మరియు భావోద్వేగ అనుభవాలన్నీ ఒకదానితో ఒకటి ముడిబడి ఉన్నాయని స్పష్టమవుతోంది. అవును, ఇక్కడ రాశారు. ఒక ఆలోచన మరొకదానికి ఎలా దారితీస్తుందో, ఒక భావోద్వేగం మనలో పాత జ్ఞాపకాలను ఎలా తట్టిలేపుతుందో, ఒక చిన్న కోరిక పెద్ద చర్యకు ఎలా కారణమవుతోందో గమనించడం గురించి వివరించారు. ఇవన్నీ కారణం మరియు ప్రభావం యొక్క సున్నితమైన అల్లికలో ముడిపడి ఉన్నాయని రాశారు. అంటే మనసులో జరిగేది యాదృచ్ఛికం కాదని, అదొక గొలుసుకట్టు ప్రతిచర్య అని అర్థమవుతుంది. ఒక గొలుసుకట్టులాంటిది. సరిగ్గా చెప్పారు. అదొక గొలుసుకట్టు. ఉదాహరణకు, ఉదయాన్నే మనం ట్రాఫిక్లో చిక్కుకున్నామనుకోండి. ఆ చిరాకు మనల్ని ఆఫీస్లో ఒకరిపై కోపంగా మాట్లాడేలా చేస్తుంది. ఆ కోపం మనల్ని రోజంతా అపరాధ భావనలో ఉంచుతుంది.
ఆ అపరాధ భావన వల్ల రాత్రి సరిగ్గా నిద్రపోలేకపోవచ్చు. చూడండి, ఉదయం జరిగిన చిన్న సంఘటన రాత్రి మన నిద్రను ఎలా ప్రభావితం చేసిందో. ఇదంతా ఒకదానికొకటి ముడిపడి ఉంది. ఈ నోట్స్ ప్రకారం ఆ గొలుసుకట్టును గమనించడమే ఇక్కడ ముఖ్యం. అయితే ఈ గొలుసుకట్టును మనం ఎలా గమనించాలి? మనం ఆ గొలుసులో భాగమే కదా. ఇక్కడే ఒక కీలకమైన మార్పు వస్తుంది. నిశ్శబ్దంగా వెనుక నిలబడి ఇదంతా ఎలా పనిచేస్తుందో గమనించడం అని నోట్స్లో ఉంది. అంటే ఆ ప్రక్రియకు కేవలం సాక్షిగా మారడం. సాధారణంగా మనం మన ఆలోచనలతో, భావోద్వేగాలతో పూర్తిగా కలిసిపోతాం. నాకు కోపం వచ్చింది అంటాం. కానీ ఈ గమనించే స్థితిలో శరీరంలో కోపమనే ఒక శక్తివంతమైన భావోద్వేగం తలెత్తింది అని చూడటం మొదలవుతుంది. ఈ చిన్న మార్పు చాలా శక్తివంతమైనది. అప్పుడు ఈ ప్రతిచర్యలకు మనం రచయితలం కాదని, ఇదొక యాంత్రిక ప్రక్రియ అని అర్థమవుతుంది. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడే నాకొక సందేహం వస్తుంది. ఇదంతా యాంత్రిక ప్రక్రియ అయితే ఇక మనకు స్వేచ్ఛెక్కడుంది? మన నిర్ణయాలకు విలువలేదా? మనం కేవలం మన మెదడులో జరిగే రసాయన ప్రతిచర్యలను చూసే ప్రేక్షకులమా? ఈ సమాచారం ఈ వైరుధ్యాన్ని ఎలా పరిష్కరిస్తుంది? చాలా మంచి ప్రశ్న. ఇక్కడ స్వేచ్ఛ అంటే ఆ గొలుసుకట్టును ఆపటం కాదు, ఎందుకంటే అది మన నియంత్రణలో ఉండకపోవచ్చు. స్వేచ్ఛ అంటే ఆ గొలుసుకట్టుకు ప్రతిస్పందించే విధానంలో ఉంటుంది. కోపం వచ్చినప్పుడు వెంటనే అరవకుండా, ఓహ్, నాలో కోపం వచ్చింది అని గమనించినప్పుడు ఆ కోపానికి మన ప్రతిచర్యకు మధ్య ఒక చిన్న ఖాళీ ఏర్పడుతుంది. ఆ ఖాళీలోనే మన స్వేచ్ఛ ఉంది. ఆ గొలుసును కొనసాగించాలా వద్దా అని నిర్ణయించుకునే అవకాశం అక్కడే వస్తుంది. మనం నాటకంలో పాత్రధారిగా కాకుండా దాన్ని చూసే ప్రేక్షకుడిగా మారతాం. అప్పుడు ఆ నాటకం మనల్ని అంతగా ప్రభావితం చేయదు. చెప్పడానికి సులభమే గాని ఆచరణలో చాలా కష్టం. మొన్న నా ల్యాప్టాప్ క్రాష్ అయినప్పుడు నేను సాక్షిగా ఉండటం మర్చిపోయి దాన్ని తిట్టటం మొదలుపెట్టాను. అవును, ఇది చాలా సహజం. సరే, మనం ప్రతీదీ మారుతుందని చూశాం. మనసులో ఒక కారణకార్య సంబంధముందని చూశాం. అయితే వీటన్నిటి అర్థమేమిటి? ఈ అవగాహన మన జీవితంలోని అసలైన సమస్యలకు, అంటే నిరాశ, నిస్పృహ, బాధ వంటి వాటికి ఎలా సమాధానం చెబుతుంది? అంతిమంగా మనకు కావాల్సింది అదే కదా. అవును, ఈ నోట్స్లని మూడవ, బహుశా అత్యంత ముఖ్యమైన అవగాహన అదే. ఈ అంతర్గత గొలుసుకట్టును నిశ్శబ్దంగా గమనించడం మొదలుపెట్టినప్పుడు ఒక నమూనా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మన అసంతృప్తికి, నిరాశకు మూలాలెక్కడున్నాయో బయటపడతాయి. ఈ నోట్స్ ప్రకారం మన జీవితంలో నిరాశ, నిస్పృహలకు మూలం బయటెక్కడో లేదు, అది మనలోనే ఉంది. దీని గురించి ఇక్కడ చాలా స్పష్టంగా రాశారు. 3 కారణాలు చెప్పారు. కోరుకున్నది పొందలేకపోవడం, ఇప్పటికే పొందినదాన్ని కోల్పోతామనే భయం, మరియు ఉన్నదానితో ఎప్పుడూ సంతృప్తి చెందకపోవడం. ఈ 3 అలవాట్లే మన దుఃఖానికి కారణమని ఈ అవగాహనలో నేరుగా కనిపిస్తుందని చెబుతున్నారు. ఇది ఎవరో భిక్షువు చెప్పిన సిద్ధాంతం కాదు, మన అనుభవంలోనే మనం కనుగొన్న సత్యం అవుతుందని అంటున్నారు. సరిగ్గా అదే. ఇదొక నైతిక వైఫల్యం కాదు, మనని మనం నిందించుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక లోతైన జీవ మరియు మానసిక అలవాటు. ఇక్కడొక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. మార్పనేది సహజమైనప్పుడు బాధెందుకు కలుగుతుంది? సమాధానం మార్పులో లేదు, మార్పును మనం ప్రతిఘటించడంలో ఉంది. ఈ నోట్స్లో వాడిన మరో అద్భుతమైన రూపకం ఈ కదిలే ఇసుక మధ్య పట్టుకోవడానికి ఏదైనా దొరుకుతుందా అని భయంతో వెతకడం. ఆ కదిలే ఇసుక జీవితం, అంటే అనిత్య. ఆ పట్టుకోవాలనే తాపత్రయమే, ఆ ప్రతిఘటనే దుఃఖం. అంటే అసలు సమస్య నా ఉద్యోగం పోవడం కాదు, నా ఉద్యోగం పోకూడదు అనే ఆలోచనను నేను గట్టిగా పట్టుకోవడమే అసలు సమస్య. కరెక్ట్. ఆ సంఘటన బాధ కాదు, ఆ సంఘటన పట్ల నా ప్రతిఘటనే నిజమైన బాధ. వావ్, ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. అంటే మనం బాధపడేది జరిగినదానికి కాదు, జరగాల్సింది వేరేలా ఉండాలి అని మనం కోరుకోవడం వల్ల. ఎగ్జాక్ట్లీ, మీరు దాన్ని పట్టుకున్నారు. దుఃఖానికి కారణం సంఘటనలు కాదు, వాటి పట్ల మన ప్రతిఘటన. మనకు స్థిరత్వం కావాలి, భద్రత కావాలి. కాని ఈ అవగాహనలో వాస్తవానికి పట్టుకోవడానికి ఏదీ లేదని, ఏదీ స్థిరంగా ఉండదని స్పష్టంగా గ్రహిస్తాం. ఆ క్షణంలో ఆ పోరాటం ఆగిపోతుంది. దుఃఖమనేది బయటినుండి వచ్చేది కాదు, అది మన ప్రతిఘటన నుండి మనమే సృష్టించుకునేది. దీన్నే దుఃఖ సత్యమంటారు. ఇవన్నీ వింటుంటే ఇది ఒక గొప్ప తత్వశాస్త్రంలా అనిపిస్తోంది. కాని ఈ నోట్స్లో నన్ను అత్యంత కదిలించిన వాక్యమొకటి ఉంది. ఇవి ఇకపై సైద్ధాంతిక భావనలు కావు, మీరు ఈ విషయాలను మీకోసం చూశారు మరియు అవి నిజమని మీకు తెలుసు అని నొక్కి చెప్పారు. అంటే ఎవరో చెప్పిన మాటలను నమ్మడం కాదు,
మన సొంత ప్రయోగశాలలో మన అనుభవంలోనే వాటిని ధృవీకరించుకోవడం. ఇది ఒక ప్రదేశానికి వెళ్లడానికి మ్యాపును చదవడం ఆపి నేరుగా ఆ ప్రదేశంలో నడవడం ప్రారంభించిన క్షణంలాంటిది. ఇన్నాళ్లు మనం పుస్తకాల్లో చదివిన విషయాలు, విన్న ఉపన్యాసాలు మన సొంత అనుభవంగా మారినప్పుడు కలిగే అనుభూతి ఇది. ఈ సజీవ ప్రయోగశాలలో మనమే శాస్త్రవేత్తలం, మనమే ప్రయోగశాల, ఫలితాలు కూడా మనకే ప్రత్యక్షంగా తెలుస్తాయి. అవును, ఈ భాగం అన్నింటినీ కలిపి ఒకచోట చేర్చుతుంది. విపశ్యనా ధ్యానంలో ముఖ్య ఉద్దేశ్యం ఇదే, ఉన్నది ఉన్నట్టుగా చూడటం. మనం మన అనుభవాలను విశ్లేషించటం, తీర్పు చెప్పడం, మార్చడానికి ప్రయత్నించడం మానేసి వాటిని కేవలం గమనించినప్పుడు ఈ మూడు సత్యాలు అనిత్య, దుఃఖ మరియు అనాత్మ వాటంతట అవే బయటపడతాయి. చివరికి ఒక వైరుధ్యంతో కూడిన అద్భుతమైన సత్యం బయటపడుతుంది. ఈ నోట్స్లో చెప్పినట్టు పట్టుకోవడానికి ఏదీ లేదు, మారనిది ఏదీ లేదు అని పూర్తిగా గ్రహించిన క్షణమే ఒక వ్యక్తి ఆ పోలాటం ఆపి అనుభవ ప్రవాహంలో ఈదకం నేర్చుకుంటాడు. వావ్! మునిగిపోవడానికి ప్రయత్నించడం మానేసి తేలడం నేర్చుకుంటాడు. ఆ సజీవ ప్రయోగశాలలో పొందే అంతిమ అవగాహన అదే. ఒకటిది అనిశ్చితి, అంటే ప్రతిదీ మారుతుందనే వాస్తవంలో దుఃఖానికి బదులుగా అద్భుతమైన ఆనందాన్ని, స్వేచ్ఛను కనుగొనడం. రెండవది మన ఆలోచనలు, భావోద్వేగాలు, చర్యల మధ్య ఉన్న కారణకార్య సంబంధాన్ని ఒక సాక్షిగా అర్థం చేసుకుని ప్రతిచర్యలకు, ప్రతిస్పందనలకు మధ్య తేడాను తెలుసుకోవడం. మూడవది మరియు అత్యంత ముఖ్యమైనది, మన బాధకు మూలం బయటి ప్రపంచంలోని మార్పు కాదు, ఆ మార్పును మనం ప్రతిఘటించడమేనని గ్రహించడం. సరిగ్గా చెప్పారు. ఈ మొత్తం ప్రక్రియ నిశ్శబ్దంగా గమనించడం అనే ఒకే ఒక్క నైపుణ్యం చుట్టూ తిరుగుతుంది. అయితే ఇదంతా విన్నాక నాలో ఒక ప్రశ్న మిగిలిపోయింది. ఈ నోట్స్ ఏమి చూడాలో చెప్పాయి, కానీ ఎలా చూడాలో వివరంగా చెప్పలేదు. కాబట్టి ఆ ప్రశ్న ఏమిటంటే, మన అనుభవాల ప్రవాహంలో కొట్టుకుపోతూ పోరాటంలో పాల్గొనే వ్యక్తి నుండి దానిని నిశ్శబ్దంగా గమనించే సాక్షిగా మారడానికి ఏ అంతర్గత సాధనాలు లేదా పద్ధతులు సహాయపడతాయి? శ్వాసపై దృష్టి పెట్టడం లేదా శరీరాన్ని స్కాన్ చేయడం వంటి అభ్యాసాలు ఈ మార్పును తీసుకురావడంలో ఎలా పాత్ర పోషిస్తాయి? బహుశా మన శ్రోత వాళ్ళ తదుపరి అన్వేషణకు ఇదొక మంచి ప్రారంభ స్థానం కావచ్చు.